అమెరికా అరబ్ దేశాలతో కూర్చుని మాట్లాడి సెట్ చేసినటువంటి గాజా పరిష్కారాన్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. గాజా మొత్తం అంటే పాలస్తీనా మొత్తాన్ని ఒక ప్రత్యేక దేశంగా ఉంచి 2 కంట్రీ పాలసీ చేసి ఆ రెండవ దేశాన్ని అరబ్ దేశాలు గుర్తించేటట్టు, అట్లాగే అమెరికా, యూరప్ దేశాలు, నాటో దేశాలు గుర్తించేటట్టు, అంటే ఒక దేశంగా. ఇంతవరకు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించలేదు ప్రపంచంలోని ఎవరూ కూడా. తీవ్రవాదుల ప్రయత్నం అదే, దాన్ని ఒక దేశంగా గుర్తిస్తే అప్పుడు ప్రతిదీ రోజు రచ్చే అనమాట. అట్లా దేశంగా గుర్తించలేదు, ఎందుకంటే అక్కడ ఒక పాలనే లేదు, తీవ్రవాదులే నడుపుతున్నారు. సిరియాదైనా అంతే, లెబనాన్దైనా అంతే, యెమెన్ అయినా అంతే అంతే తీవ్రవాద వాటిని దేశాలుగా గుర్తించరు. కానీ ఇప్పుడు అలాగ తమ దాన్ని దేశంగా గుర్తింప చేయడం కోసమే వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తుంది కూడా అదే. అయితే ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, అది మా అంతర్గత వివాదం, మేమే చూసుకుంటున్నామని చెప్తుంది. ఇప్పుడు అమెరికా అరబ్ దేశాలతో కూర్చుని ఒక శాశ్వత పరిష్కారం కిందన దాన్ని ఒక ప్రత్యేక దేశంగా రెడీ చేస్తూ నిర్వహణ బాధ్యతలు అరబ్ దేశాల పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పాటు చేసి అన్నటువంటి కాన్సెప్ట్ని తోసిపుచ్చింది ఇజ్రాయెల్. అట్లాంటి వాటికి మేము అలాంటి పరిష్కారానికి మేము సిద్ధంగా లేవని తేల్చి చెప్పింది.